చెప్పు. Hello guys, Adulika, hello guys, Lori, don't thanks for. నాకు అర్థం కాలేదు సార్. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. విహాన్, నువ్వు చిన్నప్పుడు నీతో ఇలా కూర్చొని తీసాను, అప్పుడు ఇలాగే అలా చేస్తావు తెలుసా. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాలీ డాల్ఫిన్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను మా మమ్మీ ఆ ఊరి పేరు ఏదో ఉంటదబ్బా, పిఠాపురం దాటిన తర్వాత ఒక అమ్మవారి గుడి ఉందన్నమాట. అమ్మవారి గుడికి ఎర్లీ మార్నింగ్ వెళ్దామని ప్లాన్. సో ద్రాక్షారం నుంచి పిఠాపురం రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం అన్నమాట. సో మా వాడిని అలా ఇన్వైట్ చేస్తాడు. సో అమ్మవారు చాలా ఫేమస్. సో హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఓకే, స్కూల్కి వెళ్తాడు. సో ఇప్పుడు పడుకొని పోయి రేపు ఎర్లీ మార్నింగ్ 4 లేవాలి. సో అప్పుడు బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. లేచిన వెంటనే మా మమ్మీ నాకు ఒక పని చెప్పారు, ఇడ్లీలు వేయమని చెప్పి. సో ఫాస్ట్గా ఇడ్లీలు వేసేసి రెడీ అయిపోయాను. మార్నింగ్ అవుతుంది, ఇట్స్ ఎర్లీ మార్నింగ్. అలా అమ్మ నేను కలిసి మావయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సిటీస్లో చూసేదానికన్నా విలేజ్లో ఉండే మార్నింగ్ వ్యూ వైబ్స్ ఉంటాయి చూడండి, అమేజింగ్. ఆన్ ది వేలో అమ్మ నేను అపర్ణాదేవి టెంపుల్ కోసం మాట్లాడుకున్నాం. అపర్ణాదేవి టెంపుల్ ఎక్కడుందో తెలియని వాళ్ళకి పిఠాపురం దాటిన తర్వాత తాటిపత్రి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో నాగలింగేశ్వర సమేత అపర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. మావయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి బాబా వాళ్ళ కార్లో వెళ్ళాం. ఈజ్ అవర్ బాబా. మోడల్ సూపర్ మోడల్, హడల్ హడల్, ఉండదడల్, విన్నర్ మోడల్ విన్నర్. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. దక్ష యజ్ఞం తర్వాత పార్వతీదేవి పర్వతరాజు కుమార్తెగా శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు. రోజు ఒక ఆకును మాత్రమే తింటూ శివుణ్ణి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్న శివుడు అనుగ్రహించట్లేదని ఆ ఒక్క ఆకును కూడా తినడం మానేసి వంటికాలి మీద కఠోర తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకున్నారు. సో ఈ టెంపుల్లో అమ్మవారి దర్శనం కూడా తపస్సు చేస్తున్నట్టే దర్శనమిస్తారు. అంతే, ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.